హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. నన్ను ఫాలో అయ్యే మ్యాక్సిమం అందరికీ తెలుసు మన విజయ్ స్టేడియంలో రంజీ క్యాంప్ అవుతుందని. ఈరోజు ఆ రంజీ క్యాంప్ యొక్క ప్రాక్టీస్ మ్యాచ్ అవడం జరుగుతుంది. అది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా లేకపోతే ఏ మ్యాచ్ అయినా సరే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. ఆల్రెడీ మనం 19 మా డిస్ట్రిక్ట్ మ్యాచ్ చూపించాను కదా. ఇది సీనియర్స్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవుతారు ఏంటి మొత్తం ఈ వీడియోలో క్లారిటీ చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యొక్క బస్సు. ఆంధ్ర క్రికెట్ అకాడమీ నుంచి వస్తుంది. ఇది ఎక్కడంటే మన చింతలవలస నుంచి వస్తుంది అనమాట బస్సు. మనకి ఎక్కడైనా అకాడమీ అంటే స్టేజ్ చింతలవలస అకాడమీ అనమాట. విజయనగరం మన నార్త్ జోన్కి సంబంధించి ఎవరైనా ఏ ప్లేయర్ అయినా వాళ్ళు నార్త్ జోన్లో స్టే చేస్తున్నారంటే ఏదైనా మ్యాచెస్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ బస్సులోనే వెళ్ళాలన్నమాట. ఇంకా మొత్తం అందరూ ప్లేయర్స్ అయినా హెడ్ కోచ్ అయినా ఇప్పుడు దిగుతున్నారు కదా. ఆ భయ్య మా ఫిజియోథెరపిస్ట్, సెకండ్ దిగి అతను మా అసిస్టెంట్ కోచ్ అనమాట. ఇంకా ఇప్పుడు దిగుతున్నాను రతన్ కుమార్ సార్, అతను మా స్ట్రెంత్ అండ్ ఫిట్నెస్ కోచ్. ఇంకా అప్పుడు తర్వాత మిగతా అంతా ప్లేయర్స్ అందరూ వస్తుంటారు. ఈ క్యాంప్లో చాలా ఏపీఎల్లో రైజింగ్ అయిన స్టార్స్ చాలామంది వచ్చారు, సెలెక్ట్ అయ్యారు ఈ క్యాంప్కి. ఇప్పుడు వస్తున్నారు కదా అన్న లలిత్ మోహన్ అన్న ఇప్పటికీ విజయ్ హజారే మ్యాచెస్, రంజీ ట్రోఫీ మ్యాచెస్ 50+ ఆడి ఉన్నాడు అన్న. ఇంక ఇలా బస్సు నుంచి లోపలికి రాగానే మా ఇంకా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సార్ షూ వేసుకొని రెడీ అవ్వండి మొబిలిటీకి అని చెప్పి వార్మప్కి రెడీ అవ్వమని చెప్పారు. ఇదిగో మేము ఆల్రెడీ మొబిలిటీ చేస్తాము. ఇప్పుడు చెప్పాను కదా మీకు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూసినట్టుగైతే మీకు ఆల్రెడీ చెప్పు ఉంటాను. ఫోమ్ రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. ఇదిగో ఖచ్చితంగా ప్రతి ప్లేయరు బ్యాండ్స్తోని ప్లస్ ఫోమ్ రోలింగ్ చేసుకుంటారు అనమాట. ఇంక ఇది కంప్లీట్ అవ్వగానే వార్మప్ స్టార్ట్ చేసాం. ఎవరికి నచ్చిన వాళ్ళు స్ప్రింట్స్ అని, సైడ్ వేవ్స్, ఏ స్కిప్, బీ స్కిప్, తర్వాత స్ప్రింట్స్, అలా ఎవ్రీ మూమెంట్ చేస్తుంటారు అనమాట. చేసుకోవాలి ఈ విధంగా వార్మప్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మా హెడ్ కోచ్ సార్ అనలైజ్ చేసుకుంటున్నారు ఏం ఇవ్వాలి ఏంటి అసలు ఏం చేయించుకోవాలి అనేసి, ఆ సెషన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏది పూర్తిగా. ఇంకా వార్మప్ చేసుకునే వాళ్ళు వార్మప్ చేసుకుంటున్నారు. తర్వాత బ్యాట్స్మెన్ అయితే వాళ్ళు పిచ్ అనలైజ్ చేసుకుంటున్నారు కొంతమంది. ఇది ఇంకా ఇలా కంప్లీట్ అవ్వగానే క్యాచెస్ అనమాట. ఇలా క్యాచెస్ పట్టుకోవడానికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ అనమాట. ఒక 3-4 కోచెస్ కొడుతుంటారు. కొంతమందికి ఫ్లాట్ క్యాచెస్, కొంతమంది హై క్యాచెస్, కొంతమందికి రివర్స్ పరిగెట్టి వచ్చే క్యాచెస్ అంటే ఒక్కొక్కరికి బ్యాచ్గా విడదీసి కొడతారనమాట. ఆ కొన్ని క్యాచెస్ ఉంటాయి 20-30, అవి అయిపోగానే మళ్ళీ మారుస్తుంటారు అనమాట. ఇటు నుంచి అటు షిఫ్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఫీల్డ్కి ముందు మ్యాచ్కి ముందు ఆ క్యాచెస్ అనేది అంటే మ్యాచ్లో క్యాచెస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకనిసి క్యాచెస్ ఎలా ప్రాక్టీస్ చేస్తారనమాట. అంటే మన ప్రొఫెషనల్గా ముందు ప్రాక్టీస్ చేసినా సరే ఇది కూడా చేయాలన్నమాట. ఇంకా ఫీల్డింగ్ కంప్లీట్ అవ్వగానే మా హెడ్ కోచ్ సార్ రెడ్డి సార్ ఇంకా అతను ప్రిపేర్ చేసుకున్నారు. ఈ సెషన్ ఎలా తీసుకెళ్ళాలి, అసలు ఏమేమి డివైడ్ చేయాలి, మ్యాచ్ ఎవరెవరిని టీం తీస్తే బాగుంటుంది, టీం బ్యాలెన్స్ ఎలా అవుద్ది ఏంటి మొత్తం ప్రిపేర్ చేసుకొని మొత్తం పిలిచారనమాట. అది అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్లో ఎవరెవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు వాళ్ళు ఇంకేం బెటర్ చేసుకోవచ్చు, పెర్ఫార్మెన్స్ చేయని వాళ్ళు ఇంకేం బెటర్ చేసుకోవచ్చు, ఏం మిస్టేక్స్ చేశారనేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నారనమాట. అది కూడా కోపంగా కాకుండా ఏ విధంగా చెప్తే అర్థం అవుద్దో ఆ విధంగా మాత్రమే చెప్తున్నారు. అదే హెడ్ కోచ్ యొక్క టెక్నిక్ అనమాట. కోపంగా చెప్పడం అందరం చెప్పగలం, కానీ ఆ విధంగా అర్థమైనట్టు చెప్పగలగడమే కోచింగ్ అనమాట. అదే హెడ్ కోచ్ యొక్క పని. ఇంకా కెప్టెన్స్ని కూడా డివైడ్ చేస్తున్నారు. కెప్టెన్ అయితే మన విజయనగరం తపస్వన్న వర్సెస్ భీమవరం బుల్స్ కాడిన బి మునీశ్వరం అన్న వాళ్ళిద్దరిని కెప్టెన్స్కి అయితే డిసైడ్ చేశారు. టీమ్స్ నేమ్ ఇస్తున్నారు. ఎవరెవరి టీంకి ఎవరెవరు ఫాస్ట్ బౌలర్స్ ఎంతమంది, బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఇచ్చారు ఏంటి మొత్తం క్లారిటీగా విడదీశారు. ఇంకా అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్లో పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు అసలు మీరు పెర్ఫార్మెన్స్ చేశారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, దేనివల్ల అంటే ఆ పెర్ఫార్మెన్స్లో మీరు ఏం గమనించారు, నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ సేమ్ అలానే రావాలంటే మీరేం అనలైజ్ చేశారనేసి అడిగారు. వాళ్ళతో చెప్పించారు. అంతేకాకుండా ఎవరైతే పెర్ఫార్మెన్స్ చేయలేదో వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, వాళ్ళు ఏం బెటర్ చేసుకుంటే మ్యాచ్లో బెటర్ చేయొచ్చు అనుకుంటున్నారు అనేసి వాళ్ళని కూడా అడిగారు. అంటే వాళ్ళని వారు థింక్ చేసుకుంటున్నారో లేదా, ఏదో వచ్చేసాం ఆడిసాం వెళ్ళిపోయా అన్నట్టు కాకుండా వాళ్ళని వారు ఆలోచించుకుంటున్నారు లేదా అనేసి అడుగుతున్నారు అనమాట. ఇంకా అయిపోయింది కదా, టీమ్స్ డివైడ్ చేశారు, అంతా అయిపోయింది. ఇంకా మ్యాచ్కి రెడీకి ముందు బౌలింగ్ అనమాట. ఇలా టర్ఫ్ వికెట్ ఇస్తారు, అక్కడ ఒక కీపర్ లాగా ఉంటారనమాట. అలా స్పిన్నర్ అయితే స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్ అయితే ఫాస్ట్ బౌలర్.
ఫాస్ట్ బౌలర్ వేస్తుంటారు అనమాట. అయితే షార్ట్ రన్ అప్తానో ఫుల్ రన్ అప్తానో వాళ్ళ ఇష్టం అనమాట. అంటే వాళ్ళకి ఎలా కంఫర్టబుల్ అనుకుని వాళ్ళ వేస్తుంటారు అనమాట. ఎందుకంటే మ్యాచ్కి ముందు వామప్ తర్వాత వామప్ ఎంత అవసరమో బౌలింగ్ కూడా అంత అవసరం అనమాట. అంటే హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవడానికి. అప్పటికప్పుడు ఫ్రీ అంటే పడకపోవచ్చు. సో అందువల్ల ఇలా చేస్తాం అనమాట. ఇంకా బౌలర్స్ పని ఏదనుకుంటే బ్యాట్స్మెన్ ఏం చేస్తారంటే ఇలా నాకింగ్ ఆడుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ బ్యాటింగ్ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలా ఆడతారు. ఇంకా బ్యాట్స్మెన్ బౌలర్లు వాళ్ళ పనిలో వాళ్ళంటే మరి కెప్టెన్ పని కెప్టెన్స్ అనమాట. టాస్ వేయడం, బాల్ చూస్ చేసుకోవడం అంతా. ఇంకా మ్యాచ్ స్టార్ట్. ఓపెనర్స్ వస్తున్నారు కదా, చూస్తున్నారు కదా మీరు కూడా. బౌలర్స్ ఏమో వాళ్ళ యొక్క రన్అప్ తీసుకుంటున్నారు, ఓపెనర్స్ వస్తున్నారు. ఫీల్డ్కి వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ 10 overs కంప్లీట్ అయ్యేసరికి 97 for 1 wicket అనమాట. వాళ్ళ టీం ఆపోజిట్ టీం చాలా బాగా ఆడారు. బ్యాటింగ్ మాత్రం ఫ్లాట్ వికెట్ దొరికింది. ఇంకా ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ తీసుకుంటున్నారు. రిలాక్స్ అయిన వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. నెక్స్ట్ సీజన్కి ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళు వార్మప్ చేసుకుంటున్నారు. సో ప్రోటీన్ అంటే ఇంకా మొత్తం అరటిపళ్ళు అన్నీ, అదే ఫ్రూట్స్ కానీ, పీనట్ బటర్ బ్రెడ్, లేకపోతే జామ్ అండ్ బటర్, లేకపోతే ఎగ్స్ మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా 2 innings స్టార్ట్ అయిపోయింది. మా ఇన్నింగ్స్ ఓపెనర్స్ కూడా రెడీ అవుతున్నారు. ఫస్ట్ ఓవర్ అయితే లలిత్ మోహన్ అన్న. మేమైతే 12 oversకి 95 కొట్టాం. కాకపోతే అన్ఫార్చునేట్గా మ్యాచ్ అయితే మధ్యలో అయిపోయింది వర్షం కారణంగా. నా కంటెంట్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.